కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారని మల్లు రవి అంటున్నారు. అవినీతికి పాల్పడింది కేసీఆర్ కాదని హరీష్ రావు, సంతోష్ రావులని ఆమె పేర్కొన్నారని చెప్పారు. కేసీఆర్ కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారని, కానీ సీబీఐ ఎంక్వైరీలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వారిద్దరే ఈ మొత్తం తిన్నారు తప్ప కేసీఆర్కి సంబంధం లేదన్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పారు తప్ప ఆ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు తినలేదు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు తిన్నారని ఆమె దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి చెప్పారు. సిబిఐకి ఎంక్వైరీకి వేశారు. దాంట్లో వాస్తవం బయటకు వస్తుంది. మరి కవిత గారు చెప్పినట్టు కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తాడా లేదా అనేది దాని రిపోర్ట్ వచ్చినాం. కానీ ఆ రిపోర్ట్ కంటే ముందే ఎవరు తప్పు చేశారు అనే విషయాన్ని కవిత గారు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. సిబిఐ ముందుకు చెప్పాల్సిన పని లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పారు. అందుకనే వారికి ధన్యవాదాలు.